నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు సాంఖ్యయోగంలో 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యదా విహాయ, వాసాంసి వస్త్రాలు, జీర్ణమైనటువంటి వస్త్రాలను ఏ విధంగా వదిలివేసి, నవాని గృహ్ణాతి నరోపరాని, మానవుడు ఏ విధంగా వేరే క్రొత్త వస్త్రాలను ధరిస్తున్నాడో తదా ఆ విధంగా శరీరాన్ని విహాయ జీర్ణ, శిథిలమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టి అన్యాని సంయాతి నవాని దేహి, క్రొత్త దేహాన్ని ధరిస్తున్నాడు. ఇక్కడ మనం ఏ విధంగా అయితే వస్త్రాలు జీర్ణమై శిథిలమై చినిగిపోయినప్పుడు మనం క్రొత్త వస్త్రాలను ధరిస్తాము, అదేవిధంగా ఈ శిథిలమైనటువంటి దేహాన్ని వదిలి ఆత్మ మరొక కొత్త దేహంలోకి ప్రవేశిస్తుందని మనం ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి తెలియజేస్తున్నాడు. రేపు మరొక శ్లోకంలో కలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ఏఎంసీ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు. ఓం నమో భగవతే వాసుదేవాయ.